బొడ్డెం పురుగు అయితే తింటాను ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే అడవికి అయితే వెళ్తున్నాము బొడ్డెం పురుగులు తీయడానికి. అక్కడ వెళ్ళి అయితే చూపిస్తాము ఎలా తీయాలనేది. మేమైతే గుణపాములు అయితే తీసుకొచ్చామన్నమాట. చూడండి, ఈ గుణపాలతో అయితే తీస్తాము ఈరోజు. కత్తితో గొడ్డలతో కూడా తీయవచ్చు, కానీ కొద్దిగా కష్టం ఉంటుంది. దానికోసం అయితే మేము అది గుణపాంతో అయితే తీస్తాము. కొద్దిగా గుణపాంతో తీస్తే సులువు ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడైతే అక్కడ వెళ్ళి అయితే తీసి అయితే చూపిస్తాం. రండి వెళ్దాం. కొన్ని ఈత దుబ్బులు అయితే ఉన్నాయన్నమాట సైడ్లో. ఇదిగో మేము వెళ్ళే దారి పక్కన చూడండి, ఇదిగో ఇవ్వాలన్నమాట ఈత దుబ్బులు. ముందుకైతే వెళ్ళాలి. సరే, అక్కడ వెళ్ళి అయితే చూపిస్తాం. ఫ్రెండ్స్, మేమైతే కొండకైతే వచ్చాము. ఇక్కడి నుంచి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దారి అయితే వెళ్ళిపోతాము. ఎందుకంటే మరి ఇప్పుడు ఎతకాలి కదా. ఇక మీదకి అయితే మా బావ అయితే వెళ్తున్నారు. తర్వాత ఇటు అయితే మా అన్నయ్య మా బావ అయితే వెళ్తున్నారు ఇద్దరు. ఇప్పుడు నేను ఎటు సైడ్ వెళ్ళాలో తెలీదు. మేము కూడా వెళ్ళి అయితే ఎత్తుకుతాము. ఇటు వచ్చేది ఇది చాలా పెద్ద దొరికిందిరా. ఈ దుబ్బుని ప్రకారం బాగా పెద్ద వస్తాయి. పెద్ద దుబ్బు ఉంటే పెద్దగా ఉంటాయి, చిన్న దుబ్బులు ఉంటే చిన్నగా ఉంటాయి అన్నమాట. చేసాం సార్. ఇది బొడ్డెం అయితే కనిపిస్తుంది. ఇదిగో పురుగు అన్నమాట. ఇది బొడ్డెం పురుగు, అది కనిపిస్తుంది కదా. ఇతర పురుగు ఉందా లేదా ఏమ్మా, ఇంత కష్టపడినందుకు చాలా చిన్న దొరికింది ఫ్రెండ్. చాలా కష్టపడాను. చూస్తే చాలా చిన్నది. వాళ్ళు ఒక దుబ్బుని చూద్దాము. ఇంకా మా బావ వాళ్ళు మా అన్న వాళ్ళు అయితే అటు వెళ్ళున్నారు. ఎంత తీసారో చూద్దాం. వెళ్ళి అయితే అడిగి చూద్దాము. అటు అయితే వెళ్తున్నారు. మేము కూడా అయితే వెళ్దాము ఇప్పుడు. నేను ఒక 20-30 తీసున్నారు. ఎదుట అవుతారే 20 వెళ్ళిపోతున్నాము. టైం అయితే ఇంకా బోల్డ్ ఉంది, కానీ దాఖలు వేస్తుంది. ఫ్రెండ్స్, మాకైతే ఇదిగో బొడ్డెం పురుగులు అయితే ఇన్ని దొరికాయి. ఇప్పుడైతే తీసుకెళ్ళి అయితే వంట అయితే చేసుకుంటాము. టమాటాలు వేసేవా? ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడైతే బొడ్డెం పురుగులు అయితే వేస్తున్నాము. బొడ్డెం పురుగులు అయితే రెడీ అయిపోతుంది. ఎక్కువ కలపకు, పాడైపోతాయేమో. వంట అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోయి దించేపా. వంట అయిపోయింది కదా, దించేస్తుంది. బొడ్డెం పురుగులు అయితే రెడీ అయిపోయి వడ్డించిపోయి తిందాం. మేమైతే కొద్దిగా అన్నం దగ్గర అయితే తిందామనేసి ఇక అన్నం దగ్గర అయితే పోసుకున్నాము. ఫ్రెండ్స్, నేనైతే ఇదిగో బొడ్డెం పురుగు అయితే తింటాను ఇప్పుడు. ఎలా ఉంది బాగుంది? చాలా బాగుంది. బాగుందా? టేస్ట్గా ఎప్పుడు నేర్చుకున్నావు వండడం? చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగానే. ఫ్రెండ్స్, ఇలాంటి వంటలు చేసి మీరు తినుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.